నేను నాకు లేదు నీకు ఎందుకు స్వామి ఇంటికాడ ఉండవు మాట్లాడు. నువ్వు నేను తీసుకొని కోర్టుకు పోయిందంట, కోర్టుకు తీసుకుపోయినా నా పైన కోర్టుకు వేసాడు. ఎట్లా అడుగుతాను? నాకు చెప్పి చేయాలి. చెప్పి చేసావా? అది లోకల్ తీసుకపోయి ఎవరున్నా కానీ ఒప్పుకుంటే చేయాలి, లేకపోతే చేయొద్దు. తీసుకోకూడదు. నువ్వు ఎందుకు చచ్చిపోతావు? నీకు ఇల్లు ఇచ్చిన పోతాడు. ఎవరు చంపుతారు? ఎవరు 40 ఏళ్ళు చంపలే. నీకు అంతవరకే తెలుసు, తెలియదు దీని గురించి అంతా. పద్ధతి లేదు అంటున్నా. నాకు పద్ధతి స్వామి నువ్వు చూసినా నాకు చెప్పి చేయాలి. నేను 5 గంటలకు పోవాలి, 6 గంటలకు పోవాలి. ఎంత నీకేం తెలియదు. హైదరాబాద్ ఉంటావు, నువ్వు ఎప్పుడో ఫోన్ చేస్తే ఎత్తావు. నేను నీ గురించి వెయిట్ చేస్తే ఇదంతా నా కుదరదు. ఏం చేసి చెప్పు, పలానా చెప్పి చేసినా చెప్పు. ఏం చెప్పిరావు? సరే ఏం చేసినాడు ఒక నిమిషం ఇది పద్ధతి. నువ్వు అడగని చేసి ఎందుకు పని చేసినావు? ఎందుకు ఈ పని కాపాడు? నువ్వు సొంతంగా తీసుకొని తీసుకొని వీళ్ళేది నీకు. నేను స్వామి కలిసి నీకు ఆ ప్లేస్ లో ఉండమను. నేను స్వామి కలిసి ఇచ్చాము. నేను స్వామి సంబంధం లేదు అంటుండు. నువ్వు ఇయ్యలే నాకు అంటుండు. నువ్వు ఇయ్యలే నాకు అంటుండు. నేను నీ చేయి ఉంటే నువ్వు కదా కట్టించింది దేవలో. ఇప్పుడు సందాలు ఇచ్చే కదా నీదే కదా. నువ్వు నేను కట్టేది కాదు, అందరు కలిసి చేసిందే. నేను నమస్తే పెడతా కూడా నాకు అవసరం లేదు. ఇది పద్ధతి లేదు. నువ్వు స్వామి జీవి, గౌరవం ఉంది మార్కెట్ సంఘంలో. ఇలా ఉంటే మానవుడు ఎట్లుంటాం, మనం నిమిత్త మాత్రం ఎట్లుంటాం. స్వామి ఎత్తుకపోతాను లేదు స్వామి. ఈ స్వామి నీకు తెలియదు, నీకు చెప్పకుండా ఏ పని చేయకూడదు. ఆయన ముందే చెప్పిండు. మీరు చెప్పండి, మీరందరు నాకంటే చిన్నోళ్ళే, అందరు నాకంటే చిన్నోళ్ళే. ఇంత ఒకటే పెద్ద. నువ్వు ఆ ఒకటి కేసు వేసుకునేది ఉండే. అమ్మవారి టెంపుల్ కదా, ఇది కలిపేది లేకుండా సార్ ఈ గుడి. స్వామి ఇది పట్టా భూమి, మన పొజిషన్ గుడి పేరు మీద ఉంది. అది గుడి పేరు మీద ఇది అక్కడ లేదు, రికార్డు లేదు స్వామి. లింక్ చేసినావు. ఎవరు రికార్డు లేదు నాకు ఇచ్చింది. మాట చెప్తే ఒప్పుకుంటానా నేను? ఆయన ఏం కట్టించిన ఆయన అంటాడు, నేను ఇచ్చిన కదా ఆయన ఏనంటాడు. నువ్వు నేను కట్టమంటే కదా కట్టిందంటావు, నాది కదా నేను కట్టమన్నా నన్ను చెబుతావు. నన్ను బయట నుంచి బేగెత్తావు, వాటంటే బేగాలు వేసినావు. నువ్వు పెట్టుకుంటూ అన్యాయమే. చేయడానికి చేయిపో చూస్తా. నేను బీగాల మనుషులు ఉన్నారు. బీగాలు ఆయన వయసు అయిపోయింది. నువ్వు పెట్టి చేసేది నేను చెప్పేది నాకు బీగాలు ఇచ్చినాను. ఎవరికి? నాకు. నీకు దేనికి స్వామి? చూడు నీకు దేనికి మనుషులు ఉన్నారు.
మీరు పిల్లలు నా ముందు మీకు ఏం తెలుసు పిల్లోనే అని చెప్తాను అయినా కానీ నీకు తెలియదు సొంత విషయం తీసుకోవద్దు నేను చెప్పేది నువ్వు చేసేది నేను చేసేస్తే కేసు ఎలా ఉంటున్నాను మేము 40 ఏళ్ళు ఆఫీసులో పనిచేసాము ఏదైతే చేయాలో ఏదైతే కొట్టాలో మాకు చేస్తా అంత అయినాక అనుభవం వేరు మా అనుభవం వేరు కేసులు చేసేసినాము చెడు చేయ మంచి చేస్తా చెడు వద్దే వద్దు చెడు వద్దు నేను నీకు చెప్తున్నా స్వామి ఏమంటున్నా అంటే మనము పెద్దవాళ్ళం మనమే ఇట్లుంటే రాష్ట్రం ఏం అయిపోయింది నేను పట్టించుకోను ఇష్టం వచ్చినప్పుడు చెప్తున్నా కానీ అంతే చేరాలి ఇక్కడ అన్ని చెప్తాను నేనైతే నేను అసలు ఏమి అనలే ఇప్పుడు ఆయనకు సహకరించాలి నేను ఒక ఆయనకు టైం కు ప్రతిదీ ఉండాలి కానీ మైండ్ మనది ఖరాబ్ చేసుకోవద్దు స్వామి స్వామి 6 నెలల నుంచి చెప్పించాను ఏది ముచ్చట తెచ్చుకొని నువ్వు తీసుకొని నాకు ఇస్తున్నాడని ఏమన్నా చెప్పినా ఎవరు చెప్పాలి కదా నువ్వు నేను ఎన్నేళ్ళు స్వామిని చూస్తున్నా నువ్వు నువ్వు అవన్నీ రెచ్చకూడదు తప్పు తండ్రి కంటే ఎక్కువ చూస్తున్నాను తండ్రి కంటే ఎక్కువ చూస్తున్నాను నేను చూడండి తండ్రి కంటే ఎక్కువ చూస్తున్నాను తండ్రి కన్నా ఎక్కువ కాదు ఎక్కువ శత్రువు కన్నా ఎక్కువ చూస్తున్నాను వచ్చే అమ్మే తమ్ముడు ఏం చేయాలి ఇప్పుడు టైం టు టైం స్వామి ఓన్ డిసిషన్స్ ఆయన కంట్రోలింగ్ లేదు చెప్పేవాడు లేడు నేను ఒక్కనే చెప్పేవా ఎదురు మాట్లాడు ఎదురు మాట్లాడలేదు ఆయన కేర్ చేయలేను ఎందుకంటే మంచి పని చేయి నన్ను అడిగి నీకు నేను ధర్మం చెప్తాను స్వామివి నేను స్వామి స్వామి కంటే ఉన్నాం స్వామి ఆయనకు వస్తాం నమస్కారం పెడతాడు మాది కేసు ఉంది స్వామి ఈ కేసు జారీ చేసుకొని మీరు బాగుపడతారు అది నువ్వు నిన్న ఈ 4 రోజుల నుంచి ఆమె వచ్చిన ఆమె నుంచి ఆమె చూస్తుంది 2 బాగా అవన్నీ లేకపోతే ఆయన ప్రవర్తించే మాత్రం ఈడ ఉండేయను సరే లేదు నీ బ్యాంకులు వేస్తా వద్దు నాకెందుకు నీ పైసా నేను ఇంకెక్కువ చేయాలి డబ్బు బొబ్బు ఏదైనా కార్యాలు నేను బోధన చేస్తున్నా ఫస్ట్ నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేయకు ఆయన పెంచి ఆయన చేతికి వచ్చారు స్వామి మీరు ఒకటి గుర్తుంచుకోండి నువ్వు చెప్పింది నేను చెప్పింది నాయన నేను ఏమంటలేదు బాబు నేను నీకు మీరు స్వాములు కదా మీకు ఒక అలవాటు అయిపోయింది అట్టయితే అర్థమైపోతాయి అదే ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అనేది మీకు ఇంకా అవగాహన రాలేదు ఒక స్వామి దగ్గర ఇంకో స్వామి పెన్షన్ స్వామికి ఇచ్చేయండి ఆ 70,000 ఏమో ఉన్నాయి కదా 70,000 60,000 ఎవరు తీసుకోను 60,000 65,000 ఎవరు తీసుకోను అంటాను తీసుకొని ఈ డబ్బు నా కాడికి తీసుకొని ఎందుకు ఫోన్ తీసేయాలి ఎందుకు ఫోన్ ఇవ్వకూడదు ఆయన స్వామిని ఆయన బాధపడతా ఉన్నారు ఫోన్ లేకుండా చేసారు 95 ఏళ్ల వయసు ఉన్నది ఆయన ఉనికిడి తగ్గింది ఆయన చెవులు అలా పెట్టినప్పుడు చెవులు ఎన్ని రాకుంటుంటే ఫోన్ తీసేసినావా దేనికి తీసేసినాం సార్ మనకెందుకు అవన్నీ నువ్వు నాకు చెప్పాలి తప్పు ఆలోచన
ఫోన్ ఫోను మన ఫోనే రాత్రి ఆయన పిల్లోడు నడుస్తాడు. అది ఎవరు ఫోన్ ఎవరు చోటు చెడిపోతే అండి పొద్దుగా మాట్లాడుకోండి. మీరు ధర్మం అంటారు, మీరు ఆయన బాబు నీ దాంట్లో కరెక్ట్ లేదు. నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు స్వామి. మీ ఆలోచన కరెక్ట్ కాదు. ఏజ్ అయిపోయింది ఇంకా చూడు స్వామి, మీ ఆలోచన కరెక్ట్ అండి. వీళ్ళిద్దరు చెప్పాలి స్వామి. స్వామి ఆయన ఉనికిని తగ్గినప్పుడు నేను చెప్తాను స్వామి. ఆయన అన్నమాట ఈ స్వామి చెవులు ఎప్పుడు చెడిపోతాయంటే ఊరికే మాట్లాడుతుంది. ఎప్పుడో ఒకసారి మాట్లాడితే ఏం ఎఫెక్ట్ ఉందో నాకు మంచి చెడ్డ నేను చూస్తున్నా కదా, బాధ లేకుండా ఉన్నా. అవును, దానికి డబ్బు ఎవరు ఆ డబ్బులు నువ్వు తీసుకున్నావు కానీ నువ్వు నాకేమి చూసినావు. పింఛన్ ఇచ్చేటప్పుడు సంవత్సరం పింఛన్ నీకు 75,000 35,000 రాక ఆయన చెప్పిన మాటలే మేము మాట్లాడుతున్నాం. మీరు నీకు ఇంకా త్యాగం రాలే. నువ్వు మాట్లాడక నా ముందు త్యాగం అంతా ఇట్లా ఒక్క నిమిషం ఆగు. చెప్తున్నాడా ఇంకో విధంగా చెప్తాను. ఒరిజినల్ మేమిద్దరు ఉన్నప్పుడు స్వామి నేను చెప్పి నిన్ను మాట్లాడను, దాని జవాబి ఎన్నోసార్లు తిరిగావు. ఉండండి ఎన్నోసార్లు తిరిగావు. మేమిద్దరము కలిసే కదా నీకు ఇచ్చింది. నేను ఈ స్వామిని టచ్ అయినా, వీళ్ళందరినీ కలిసి మాట్లాడినా, మీతో కూడా మాట్లాడినా. మీరు ఉన్నారు గౌరవంగానే చూస్తారు. ఆయన స్వామి ఏం చెప్పిండు? పెద్ద మనిషి ధర్మం ఉండు. స్వామి ఏం చెప్పిండు? ఏం చేయాలన్నా కానీ నువ్వు కాదు అన్నాడు. నేను చెప్పేది నేను చెప్పేది నేను ఎలా చెప్తా చేయను. ఎందుకంటే మేము అనుభవంలో చెప్తున్నాము. చేద్దాం కాదు. ఇప్పుడు ఒక్క విషయం నీకు ఒక పాయింట్ అడుగుతా స్వామి. నేను చెప్పిన జవాబు నేను ఇప్పుడు దేవుడికి తల వంచుతా అని చెప్పిన అప్పుడే చెప్పిన. దేవుడు కాదు, దేవుడు ఎవరు మనలోనే ఉన్నాడు. మనలో ఉండే అహం రావద్దు స్వామి. ఎవరికి వచ్చింది? నేను ఉండాలంటాను. చెప్పి చేయాలి. పెద్ద మంది చెప్పింది కదా, నాకు చెప్పకుండా చేస్తాను. ఏం చేశాను? అది ఓని ఇంకో విషయం చెప్తా. మీరు కొంచెం చక్కగా 2 నిమిషాలు. నేను చెప్పింది ఏం చెప్పబోతున్నావు? అరే నేను చెప్పబోయేది ఇందంగా చెప్పబోయేది ఇందంగా మాట్లాడు. చెప్పబోయేది అవన్నీ డిస్కస్ వద్దు స్వామి. స్వామితో లాభం లేదు. అతను పట్టిందే 3 కాలం. అది వద్దులేదు. లేదు, నాతో నువ్వు ఆర్గ్యుమెంట్ చేయలేవు. ఇప్పుడు ఎవరి విషయం స్వామి నీకు ఉండనీకి ఆశ్రమం ఇచ్చింది. నీ ధర్మం ఏంటిది? ఉన్నన్ని రోజులు స్వామిగా మనమే పెట్టాలి. ఎందుకంటే అది కోట్ల విలువ పోతా ఉంది, లక్షల విలువ పోతా ఉంది. నువ్వు ఏ విధంగా నువ్వు అంటాను. మనం పోయే భూమిని ఊరికి ఇళ్ళకి వచ్చి నేను చచ్చిందా అని నేను చస్తాను. ఇప్పుడు 95 ఏళ్ళు ఆయన పెట్టి ఈయన చెప్తా ఉంటాడు. ఈయన నేను 2 లక్షలు నా చేతుకున్నాను. నీ చేతిలో స్వామి వాళ్ళకి అర్థమవుతుంది, నీకే అర్థం కాకుండా పోతా. వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది? నీ గౌరవం ఇస్తున్నాను. నా మాట నువ్వు స్వామికి నేను గౌరవిస్తున్నాను. నేను గౌరవంతో పాటు పద్ధతి చెప్తున్నాను. నాకు పద్ధతి నీకు తెలియదు స్వామి. లైఫ్ లాంగ్ ఏంటంటే లైఫ్ లాంగ్ నువ్వు ఈయన ఉన్న రోజులు నువ్వు ఓన్లీ సేవ చేసి ఆయన దగ్గర ఆయన జమ చేసి నేను వచ్చి బ్యాంక్ వేసిపోతా. నేను వచ్చినప్పుడల్లా బ్యాంక్ వేసిపోతుంది. నేను చెప్పేది ఇన్ని పైసలు వేసిపోయినా నేను బ్యాంక్ వేసిన నాకు తెలుసా నీకు తెలుసా? ఆయన మాట పోవాల్సిందే. నువ్వు నా కాడ పనికిరావు. నువ్వు అంత కట్టించినాను చేరుకుంటూ నా భాస్కరెడ్డి మాట నిలిపేదానికి నేను నీ జీవితం ఇక్కడనే అంకితం అవుతానని నువ్వే నాకు దిక్కు. నీకుండానే నేను నిలబడ్డాను. ఆయనకి నేను మనిషి ఎవరికి దిక్కు కాదు. పట్టుకో ఆమె ఇద్దరు నాకు మంచిది కదా అని చెప్పినాడు స్వామి. అంటే నేను విచారణ చేసిన
నువ్వు అన్నట్టు చేస్తాను వదిలే. అడిగితే భాస్కరెడ్డికి నాకు పరిచయం లేదు, నేను అడగలేదు. పరిచయం లేదు, వాళ్ళు అందరూ అన్నదానాలు అన్ని తీసుకుంటారు. మాయ మాటలు తొలగినే మాయ చేసాడు నన్ను. మాయ చేసి నన్ను వచ్చిందా లేదా? ఓ స్వామి అవన్నీ కావాలి స్వామి అన్ని వస్తాయి. ఓ స్వామి నువ్వు ఇవాళ ఉన్నావు కదా, ఒక రోజు ఆయన వస్తాడు, అయినా కూడా ఇట్లా మాట్లాడి చెప్తాడా లేదా? ఎందుకు స్వామి మీరు ఈ స్వామి వస్తాడు ఒక రోజు చెప్తాడా లేదా స్వామి? ఏమని చేసుకోండి, ఏమని ఈయన పేరు మీద ఈయన కితంలోనే ఆయన మంచిగా ఉండి లేకపోతే దొంగలన్నాడు. నువ్వు నేను వేనా గ్రామం వల్లే ఉండాల్సిన వాళ్ళు ఈడ. నువ్వు నేను వేనా ఇక్కడ సమాధి మీద ఉండదు, నాది ఉండదు, గ్రామం వల్లే చూసుకోవాల్సింది. మళ్ళా కూడా నువ్వు నేను శరీరాలు వదిలినా ఉండాల్సింది వాళ్ళే అంటున్నా. గ్రామం పోయినా కూడా ఇక్కడ ఉండే సమాధి. ఏం మాట్లాడతావు? ఏమన్నా మాట వచ్చినప్పుడు ఈ రకంగా జరుగుతుందని చెప్పినప్పుడు మరి మాట్లాడాలి కదా. ఆయనంతా ధర్మంగా ధర్మానికి మారు పేరు రమేష్. మాట్లాడేది వీల్లేదు, మాట్లాడలేరు ఎవరు. నువ్వు కాదు, పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడలేరు. నా ఆఫీసర్లో మాట్లాడలేదు. నేను ఆఫీసర్ను ప్లీజ్ క్విక్ పాయింట్ అనడానికి వీలేదు. నోరు మూసుకుంటారు సార్, మీరు తప్పు చేసారు, దొంగ పని చేసారు. పెద్ద ఆఫీసర్లను నా ముందు మాట్లాడి అనుకుంటున్నాను. ఎందుకు? నిప్పు ఎప్పుడు నిప్పే. తనొంచని వానికి అయ్యకు లక్షలు తెచ్చి పెట్టేవాడు నా ముందు. మీరేం మాట్లాడుతున్నారు నా పోస్టుకు? అరే లక్షలు తీ, ఏం కావాలి నీకు, ఏం కావాలి నీకు? నా కేసు ఇది అయిపోతుంది, పో మళ్ళీ రావద్దు, అయిపోతుంది పో. కాళ్ళు మొక్కేవాడు వచ్చి రూపే ఖర్చు తిరిగాము. సార్ మీరు నిమిషంలో చేసేసారు, మాకు 1 వీక్లో మాకు రిపోర్ట్ ఇచ్చారు. గవర్నమెంట్కి వెళ్ళాను సార్, నేను గవర్నమెంట్లో ఇన్ని వేలు లక్షలు ఖర్చు అయినాయి సార్, ఒక్క పని కాలేదు. నాకు చెప్తే ఏమయ్యా అందరిని ఇలా ఉండరు అంటే ఉండరు. ఏం చేస్తావు దానికి? పో ఏమో చేసుకోపో. కోట్లు కోట్లు బ్యాంకు లోన్ ఇప్పించేవాడిని. ఏమని నాకు కోట్ల ఆస్తి ఆ కోర్టులో ఉండేది లేదు, లేదు కోట్ల నిప్పు. పెద్ద ఆఫీసర్లు నీ అమ్మతో అమ్మడపడతాను లేవటి ఎత్తేసా. ఇది నీ వల్ల మా పేరు చెడిపోతుంది. నువ్వు దొంగ పోవడం అని దగ్గర తింటున్నావు. ఎత్తేస్తే అందరూ పిలిచిండు, అందరూ వచ్చారు. ఆ సంగతి అందరికి తెలుసు. మా సార్ పెద్ద సార్ రమేష్ ఎందుకు చెప్తున్నాను, ధర్మం. నేను నాకు ఇల్లు తప్ప ఏం లేదు. ఏం 5 బిడ్డల పెళ్ళిళ్ళు ఇప్పుడు చెప్తున్నా మీకు, శాంతంగా ఉన్నా. ఎట్లయిందో నాకే తెలియదు. మేము ఏ అబ్బాయి గురించి తిరగలే. మీ బిడ్డ ఇస్తారా, కట్నం లేకుండా పర్వాలే, మీ బిడ్డ చేసుకొని కట్నం లేకుండా ఏదో మామూలుగా మనం పెట్టే ఇష్టంతో పెట్టి ఇచ్చేసినాం. 5 ఈరోజు 5 హైలీ ఎడ్యుకేటెడ్ కోటీశ్వరులు. నేనేం సింపుల్. ధర్మం ఎలా ఉంటుందంటే టెన్షన్ ఉండదు, బాగుంటుంది. ధర్మానికి మారు పేరు రమేష్ చంద్ర అంటే. ఎవరు మాట్లాడినా ఎక్కడనే పెట్టేస్తారు, అలా జవాబు ఇవ్వలేరు. తను ఇట్లా ఇస్తుంటారు. నువ్వు నా ఎమ్మడి తిరిగావు కదా, నా ఎమ్మడి చాలా తిరిగావు కదా నువ్వు నీ వయసులో. ధర్మం తప్పిందా? ధర్మం తప్పింది ఎక్కడన్నా? ధర్మం తప్పిందా? ధర్మం తప్పకపోతే ఆఫీసర్ కూడా నీకు నమస్కారం చేస్తానని నేను చూసిన. ఓమో ఇనుతో కలిసి ఉండాలి. ఎస్పీ కూడా నమస్కారం చేసిండు ఆయనకి. ఎంతమంది ఎందుకు చేశారు? ఆయన నాయమడి తిరిగింది కాబట్టి నాకు నమస్కారం తీసుకొని వెళ్ళేవాడిని స్వామిని. ఆయన గురించి ఏమన్నాడో తెలుసుకో. స్వామి అది పోనీ సంవత్సరం నుండి నీకంటూ గౌరవం ఉంది మార్కెట్లో మంచి. ఇప్పుడు ఏదో అప్కమింగ్ వస్తున్న పైకి కొంచెం రూట్ మార్చుకొని ఎప్పటికైనా నాకేం చేయకూడదు. నువ్వు అనుకుంటున్నట్టు నేను చేసినంత ఎవరు చేయకూడదు, అది మాకు తెలియదు. నువ్వు చేసేది స్వామిని చూడు. నేను ఒకటే రిక్వెస్ట్, స్వామిని పెన్షన్ ఇచ్చేసి నేను ఆ అబ్బాయికి పైసలు పంపించేస్తా. నా ద్వారా 4000 వస్తాయి, కానీ ఈయన ద్వారా కాదు.
స్వామి కాంప్రమైజ్ కానీ అన్నాడు పెన్షన్ స్వామికి ఇచ్చేయాలి సంతకం పెట్టి ఇచ్చిపోవాలి నువ్వు సంతకం పెట్టాలి వచ్చి ఇచ్చిపోతారు కదా నీకు ఇలా ఎందుకు ఇస్తలేరు ఓ స్వామి సంతకం పెట్టి ఇస్తారు స్వామి ఉండదు దింకొని పోయేది అది పెట్టేది నువ్వు పెట్టేది ఏంటి అది నువ్వే పెట్టేది ఏంటి ఆయన తీసుకున్నావు లక్షల విలువ పంపించింది ఎవడు లక్షల విలువ భూమి ముందే మాట్లాడావు కేసు కేసు వేసి నేను చెప్పినావా మాట్లాడుతున్నావు ఏంది మాట్లాడేది నువ్వు నా ముందు మాట్లాడలేవు భూమి కోట్లు పెట్టి ఇల్లు మీద ఏడున్నా అది ఎవరికి ఇచ్చింది ఎవరిచిండు మాట్లాడుతున్నావు అమ్మాయి నిన్న వచ్చి ఎందుకు పంపించేసా అమ్మాయిని నా సిస్టమ్ ఇప్పుడు చెప్పేది పెట్టేది నేను చెప్పేది వేణు ఫస్ట్ పంపిస్తావా నువ్వు పోవే మాట్లాడదామమ్మా ఒకటి గుర్తుంచుకో స్వామి నువ్వు మంచిది నువ్వు నా ముందు మాట్లాడగలరు ఏం మాట్లాడతావు ఇప్పుడు అట్లా కాదన్నా నన్ను వదిలేండి చెప్తాను నేను చెప్తాను ఏం స్వామి తర్వాత మాట్లాడతా ఇంతో మాట్లాడేది అది వెళ్ళిపోవాలి మాట్లాడతాను నేను తర్వాత మాట్లాడలేదు నీతో మాట్లాడలేదు మనం వీళ్ళు వచ్చారు కదా మా విషయాలు వేరు మీకు సంబంధం లేదు చెప్పుతో కొంత నువ్వు ఊరికే తప్పు అని తిండి పెడతా నిదానంగా మాట్లాడితే మంచిది స్వామి రెండుసేపు బాగండి విలువ ఉండదు నువ్వు వచ్చి విలువ ఉండదు స్వామి విలువ ఎందుకు ధర్మానికి విలువ ఉంటది నువ్వు ధర్మం అనేది కాదు నీకు అర్థం కాదా నీకు తెలియదు ఇంకా నువ్వు చాలా నేర్చుకోవాలి నువ్వు కరెక్ట్ అయితే ఓట్లు అంటావు కదా వెళ్ళిపోతా నేను ధర్మం నువ్వు ధర్మం ఉన్నావా నీకు ధర్మం ఉన్నా నువ్వు ఏం మాట్లాడుతున్నావా అది ఇచ్చి భూమి పొజిషన్ సర్టిఫికేట్ తీసుకొని అల్లాడుతాను మేము కోట్ల కొట్టి ఎవడో చెప్పిన మాట బాబు ఆయన ఇబ్బంది చేస్తే కరెక్ట్ ఉండదు ఏం చిన్న ఆయన ఆడతాను నువ్వు ఇద్దరు అన్నదమ్ములు లాంటి వాళ్ళు మర్చుకుంటావు ఏమున్నా స్వామి కాదు స్వామి నేను చెప్పింది పెద్దోళ్ళు కాబట్టి ఆ సేవ పని చేయి నేను చెప్తాను కదా నాకేం చెప్తున్నా అందరికి చెప్తున్నా నువ్వు ఒక పని చేయి స్వామి సంవత్సరానికి 4,000 అనుకో పింఛను 4,000 ముందే ఆ స్వామికి అప్పచెప్పు నెల స్వామిని ఫోన్ చేసి అడిగి తీసుకుంటా పెట్టుకుంటాడు ఎవరిస్తారు ఎంతైనా నేను పెట్టుకుంటాను అమ్మాయి ఏమన్నా చెప్పు లేదు స్వామి అది కాదు అవన్నీ చేస్తే నువ్వు అడగాలి నేను ఎన్ని పట్టాలి దండం స్వామి వాడు ఏమని చూసుకోవచ్చు తల్లిదండ్రులకు పడకుండా మేము పడకుండా ఆయన తీర్థ పడతలేమా ఆయన పడతలేమా నువ్వు ఈ పింఛని
నాకే అప్పటికి ఇప్పటికి ఏం తేడా అనేది చెప్తలేదు సార్ నీకు చూస్తే. ₹1,00,000 దాకా ఇచ్చున్నానే అయ్యా అవన్నీ ఒకసారి పోలే స్వామి. ఆయన ప్రశాంతంగా తిరగడం ఉన్నది మీరు ఇంత పెట్టదు. ఒకసారి 2,000 ఒకసారి 4,000 నా వీళ్ళు హైదరాబాద్ పోయినప్పుడు ఇచ్చిన డబ్బు దాచిపెట్టుకుని ఓ స్వామి చెప్పేద్దామా అవన్నీ బదిలీ ఒక ఆరాం వచ్చింది. చాలు ఇవన్నీ వేసుకుంటే మైండ్ ఖరాబ్ అవుతుంది. అనుకుంటే అవన్నీ నా దగ్గర మీరు వస్తే పాలిటిక్స్ సముద్రం నీ భార్య నిమిషాలు చేసి అందరూ పదవికి వస్తే ఎందుకు వచ్చింది రాకూడదు తప్పది. ఇగో ఏమనుకుంది ఏంది ఏంది ఈ స్వామికి ఏంది నువ్వు ఒకటి గుర్తు సంగతి ఈ రకంగా ప్రవర్తించింది నీ ఇష్టం ఏమని చేసుకో. నేను వచ్చేది అని చెప్పిన చెప్పిడతారు. నేను చెప్పిన ధర్మం ఉండాలి. స్వామి పైసలు తీసుకోవద్దు. స్వామి పెన్షన్ స్వామికి ఇచ్చేయాలి. ఏమైతే అవసరం పడి ₹4,000 నేను పంపిస్తా. నీకే కొడతా 4,000 కానీ ఆయన పెన్షన్ ఇచ్చేయాలి. నువ్వు తీసుకో 4,000. స్వామి తీసుకున్న పేరు నాకు అర్థం స్వామి. మరి నీకు పేరు వద్దు కానీ ఈయన పెన్షన్ తీసుకోవాలి. నీకు ఒకటి గుర్తుంచుకో స్వామి. నీకు అయ్యా నీకు తెలియదు దేనికి వస్తుంది అలా దానికే చెప్పు అన్నం పెడతాడా పాలు వస్తలే చాయ్ వస్తలే 4,000 నా పింఛన ఇప్పుడు 6,000 అన్నం పెడుతున్నాడు. దేనికైనా డబ్బుతోనే కదా స్వామి. పాల ప్యాకెట్ తేవాలంటే ఎంత స్వామి? కూడా ఎంతైతే రూపాయలు లక్షలు ఖర్చు పెట్టి ఇది సేవ. చూపించినావా? ఆ సేవ నేను చేయలేను స్వామి. నేను చేసే ధర్మ సేవ నేను చేస్తాను సార్. ఆ ధర్మ సేవ కూడా కరెక్ట్. నేను చేసేది రూపాయి తీసుకో. నువ్వు ఖర్చు పెట్టి నీకు డబ్బులు వస్తావు ట్రిపుల్ వస్తావు. నేను స్వామి 4,000 నేను ఎంతైనా నేను పట్టుకుంటాను మిగుతాయి. దాన్ని ఎంత పూల ఇప్పుడు 50,000 ఇచ్చేటోళ్ళు ఇవ్వండి అద్దంటాను స్వామి. చూసుకోండి నాకేమన్నా చెప్పాలి స్వామి 50,000 ఇచ్చిపోతా అంటే నేను మీకు 2,000 ఇచ్చిన కోరిక ఇచ్చిన అర్థాన్ని చెప్పిందా చెప్ప కదా. నేను ఇద్దరు స్వాములు మనమంతా ఒకటి సంసారం. నేనేమన్నా అంటే స్వామికి మనము పెన్షన్ వస్తుంది. పెన్షన్ వస్తుంది కదా. అది అడగద్దు స్వామి. ఇప్పుడు మొన్న రమేష్ ఫోన్ చేయడం తీసుకున్న స్వామి చెప్పాలి కదా. అది అటు ఇచ్చినప్పుడు నాకు చెప్పాలి కదా. స్వామి చెప్పాలంటే కొద్ది మనిషికి ఇచ్చేటప్పుడు తప్పు చేసి ఈ నెల నుండి పోయి పడకుండా కలెక్టర్ ఆఫీస్ పోయేది పెట్టుకోవాలి. నాకే చెబుతారు వాళ్ళనే పంచాయతీ సెక్రటరీకి కళ్ళు పట్టలేవని నేను బాధ్యతగా తీసుకుంటాను. అవసరం లేదు పడతలేవు కానీ చేతులు చేసుకునేది. నేను పంపిస్తా స్వామి 4,000 మనం పెట్టుకుందాము. ఆయన పైసానికి ఇచ్చాం. నేను ఎంత ముద్దుకు పెట్టుకున్నాను ఇప్పుడు అన్న మీరే పెట్టారు. స్వామి గామని మాకు మీకు సేవ చేస్తారు. పిలిపిస్తా ఆ మాట చెప్పలే అనుకో. రెడ్డి మూటకే నీతోటి అంటే ఇక్కడ తినేది అబ్బాయి చెప్పేది నీకు చెప్పడం. అంత మొదలు స్వామి వచ్చినప్పుడల్లా 7,000 పెట్టిపోతుంది. అన్ని నింపిపోతుంది. రేషన్ ఫుల్ రేషన్ అని వండుకుంటుండే. అప్పుడు శక్తి ఉండే. వచ్చిన వాళ్ళకు అన్నం పెడుతుండే. అప్పుడు శక్తి ఉండే. ఇప్పుడు ఏమైనా సేవ చేయాలి. అప్పుడు నువ్వు నేను చేసేది ఇప్పుడు ఆయన దగ్గర ఉండాలి. అందుకే దేవుడు ఆయన ఏం ఆశించొద్దు. పెన్షన్ కానీ రూపాయి కానీ పని మంచి కూడా ఏదైనా ఇస్తారా పైసలు నీకు అది రావాలి మనలో క్వాలిటీ. అప్పుడే అంత కావాలి కదా. ఆయన కూడా అంత కావాలి కదా. చిన్న ఇష్యూ కాదండి. నాకు చెప్పండి కారణం మెయింటైన్ చేయనా. నాకు కారణం లేవా. పెట్టమంటావు అది ఓసుకొని తిరుగుతున్నాం మనం.
అన్నేళ్ల నుంచి కానీ 30 ఏళ్ల నుంచి నన్ను ఎందుకు? సహకరించింది. స్వామి ఎవరు కొడుతున్నాడు? పెట్టలేమా? తింటే పట్టుకోలేదా? నువ్వు పిల్లాడితే ఎవరు చూడేసేది కాదు. అప్పుడు అవసరం లేదు. తగ్గిపోయినప్పుడే అవసరం మనిషి. అప్పుడే అవసరం. నేను తగ్గిపోయినా ఏ ఆగు స్వామి, నువ్వు చెప్పొద్దు స్వామి, ఆగు, మాట్లాడిపోయా. తగ్గిపోయినా చూడాలి ఇప్పుడు కదా చూడాలి. నువ్వు ఆగు స్వామి, మాట్లాడు. నేను ఇట్లా ఉండగానే నేను ఆయన చెప్పేది అది కాదు స్వామి. నేను ఇప్పుడు అన్న పక్కనుండే ఆయన వద్దు. ఇప్పుడు అన్న కూడా నేను ఈ మాట కాదంటానా? నువ్వు కాదనేది కాదు, నేను చెప్తున్నా. ఇంకా దానికి నేను కూడా అదే చెప్తాను. ఏమో నేను ఏం చెప్తున్నా అంటే మీరు చెప్పేసారు కదా, నేనేమంటున్నా అంటే ఆయన పెన్షన్ మనం తీసుకోకూడదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమానిటీ. మానవతా ధర్మము మన సాధువులకు సన్యాసులకు సేవ చేయడం అదృష్టం. నువ్వు అనుకుంటే సరే, మేము స్టడీ చేయగలుగుతాం, ఈజీ. ఇట్లా చూడగలం, నిమిషం చెప్పగలుగుతాం. ఇతను ఎంత ఆదాయము, ఇతను ఏం చేస్తుంది, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఎక్కడెక్కడ ఏమేమి తీసుకోండి, ఎక్కడెక్కడ ఏమేమి తీసుకోండి, ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నాయా? నాకు ఎంతమంది ఫ్రెండ్స్ అంటే స్వామీజీ ఇంత తీసుకున్నాడు సార్, అది మీకు తెలుసా, మీకు తెలుసా? అది ఎంత ఒక్కరు కాదు, ఎంతమంది చెప్పి చేస్తున్నాడు, చేయని వాళ్ళు ఇస్తున్నారు, ఇది చూసుకో. అందులో 5% కాదు నేను సేవ. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి తెలుసా, నేను చేసుకుంటూ పోతాను స్వామి. ధర్మం ఉన్నది, నీకు ధర్మం తెలుస్తలేదు స్వామి. ఆ ధర్మం నాకు తెలుసు, ఆ ధర్మం మర్మం నాకు వదిలే. నాకేం తెలియక మంచి నీకే చెప్తున్నా, అవి ఒకటి నీకే చెబుతున్నా, నీకే చెప్తున్నా. వీళ్ళు ఇరువురు ఒక మాట మీద, ఆయన మాట ముందు ఓం పెడుతున్నా, నాకు ఆయనే కదా దేవాలయాలు కట్టించిండు, నన్ను తీసుకొచ్చిండు, ఇక్కడ పెట్టిండు, ఇక్కడోలే కదా నువ్వు ఇక్కడోళ్ళే కాదంటాను. అంటే 4 నెలలే నువ్వు తీసుకు వచ్చి 4 ఏళ్ళు అవుతుంది అనుకో, 4 ఏళ్ళు నువ్వు వచ్చినా. అంతకుముందు నన్ను 30 ఏళ్ళ నుంచి సహకరించేది హైదరాబాద్ వాళ్ళే కదా, ఇక్కడ డబ్బు పెట్టి కూడా నీకు డబ్బులు పెట్టినారు, చేస్తారు. నువ్వు వీడికి వస్తానే మేమందరం కూర్చుంటే చెప్పాలి చేసాం. ఇక్కడ కొత్త భక్తులు ఇచ్చినారు దానం, అవన్నీ అందరికి తెలిసిన చేసి ఇంత చేసినాక నువ్వు వచ్చినావు. ఇప్పుడు ఆయన మొదటి నుంచి నన్ను ఈ ప్రాంతంలో నిలిపింది ఈయన. ఆయన్ని మాట పెట్టుకొని ఆయన మాట మీద ఆయన అని నేను మీ 10 మందికి దానోడు నాకు అయితాడు వాడు. ఇప్పుడు మీ 10 మంది ఇక్కడ వాళ్ళే కదా చేసింది, వాడేమో ఒక నయా పైస ఖర్చు పెట్టి చేసిందా? ఎన్నెన్నో చేస్తానని అన్నాడు, వాడు ఏం చేయలేదు కదా. ఏం చేయనప్పుడు వెళ్ళిపోవతలకి అంట. నేనే మీరు నా వెనక ఇడుతున్నాను, నేను ఈడ్చి బయట